ఏమనుకుంటున్నారు, హీరో స్టైల్ అనేది ఫస్ట్ పరిచయం చేసిందంటే జనాలకి ఎవరంటే పూరి జగన్నాథ్ గారు. పోకిరిలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబుని చూపించారు. దాంట్లో పండుగాడు డైలాగ్ చెప్తారు మహేష్ బాబు గారు, ఎవ్వడికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఒక డిఫరెంట్ స్టైల్ అనేది సినిమా క్రియేట్ చేయడంలో ఒక మార్క్ అనేది సెట్ చేశారని చెప్పొచ్చు పూరి జగన్నాథ్ గారు. వేగంగా అసలు నాకు తెలిసి షార్ట్ పీరియడ్లో ఒకనొక టైంలో పూరి జగన్నాథ్ గారు సినిమాలు అనేది తక్కువ డేస్లో తీయడం జరిగింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ముందు చేసిన సినిమాలన్నీ ఎంత తక్కువ టైంలో అంత తక్కువ. ఇప్పుడు మన రాజమౌళి నాన్నగారు ఉన్నారు కదా, ఆయన కూడా ఎలా తీసావో తెలియదు కానీ సినిమాలు మాకన్నా మా రాజమౌళి ఎన్నో డేస్ తీస్తాడు. కాకపోతే నువ్వు 40-60 రోజులే తీసేసి హిట్ కొట్టేసి చూపించేస్తావు జనాలకని చెప్పారు వాళ్ళు రాజమౌళి నాన్నగారు. సో వేగంగా పనిచేస్తారు, స్క్రిప్ట్ మీద క్లారిటీ ఉంటుంది. పూరి జగన్నాథ్ సినిమా అంటేనే ప్రతి ఫ్రేమ్లో ఒక స్టైల్ అనేది ఉంటుంది. ఆ స్టైల్కి నువ్వు ఫిదా అయిపోతావు. సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సపోజ్ లైక్ ఫ్లాప్ అయితే ఎన్నో మాటలు వస్తాయి, హిట్ అయితే ప్రతి ఒక్కడు మాట్లాడతారు. సో కానీ పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు దొరకాలంటే దర్శకుల్లో నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చూసింది లేదనుకుంటాను. సో ఆయనే. సో ఎందుకంటే ఆయనకి సినిమా అనేది ఒక ఫార్ములా లాగా, లైక్ ఇప్పుడు రవితేజ గారితో నేనింతే మూవీ తీశారు. సో నేనింతే మూవీ అనేది దానిలో ఒక డైలాగ్ ఉంటుంది, రవితేజ అని చెప్తాడు, సినిమా వస్తుంటుంది, సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. హిట్ అయితే ఇంకో సినిమా చేస్తాం, ఫ్లాప్ అయితే కూడా ఇంకో సినిమా తీయడం ఆపేస్తామా? సో సినిమా అంటే జీవితం, సినిమా మనకు ఉందే సినిమా అని చెప్పి డైలాగ్ చెప్తారు రవితేజ గారు. సో మనకు పోకిరి నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా రిలీజ్ అయిన లయర్ వరకు ఒక ట్రెండ్ అనేది హీరోకి ఒక మార్క్ అనేది సెట్ చేయడం జరిగింది. లైక్ మన ప్రభాస్ గారితో బుజ్జి గారు తీశారు. ప్రభాస్ అని కెరియర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ నాకు తెలిసి ముందు సినిమాలతో లవర్ బాగా కనిపించిన ప్రభాస్ అన్న. దాని తర్వాత ఆఫ్టర్ బుజ్జిగాడితో ఒక రిథంలోకి వెళ్ళిపోయారు ఆయన. ఆ నుంచి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక బుజ్జిగాడు అనేది ఒక డైలాగ్